అందరికీ నమస్కారం అండి. నా పేరు త్రినీప్ కుమార్. నా బ్యాచ్ వచ్చి 273 విక్టరీ 1 అండి. మా మెంటర్ ఈజ్ వెంకటేష్ సార్. ఈరోజు జరిగినటువంటి టాపిక్ మనకి స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ అనేది మనకి ఏ విధంగా స్టోరీ టెల్లింగ్ చెప్తే మనసులకు హత్తుకునే విధంగా ఉంటుంది, ఏ విధంగా చెప్పాలి, ఎంత నిడిమి ఉండాలి ఆ స్టోరీ టెల్లింగ్కి, ఎంత సమయం, ఎంత నిడిమి, ఎంత సమయం. మనకి స్టోరీ టెల్లింగ్ అంటే చాలా హెవీగా, చాలా లెంతీగా ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని టక్కని మనకి ఒక కొద్దిగాలోనే మనకి ఆ స్టోరీ అంతా కూడా చెప్పేదంతా కూడా భావం అంతా కూడా వ్యక్తపరిచేలా మనకి గంటలు చెప్పుకోకుండా, గంటలు సినిమాల మాదిరి చెప్పుకోకుండా ఒక నిమిషం మనకి స్టోరీ టెల్లింగ్లో కూడా ఎంతసేపు చెప్పాలనేది కూడా ఉంది. అంటే ఎంతసేపు చెప్తే ప్రజలకు హత్తుకునే విధంగా ఉండాలి అనేది గంటలు చెప్తే కాదు. మనకి స్టోరీ టెల్లింగ్ అనేది 2 నిమిషాలు, 3 నిమిషాలు, అర నిమిషం చెప్పేటువంటి స్టోరీ టెల్లింగ్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చి మనకి 2 నిమిషాలు ఇట్లా నిమిషాల మీద ఉండే స్టోరీ టెల్లింగ్ అనేది ప్రజలు ఎక్కువగా చూడడం జరుగుతుంది. కాబట్టి అటువంటిది తీయడం అనేది, అటువంటి స్టోరీ టెల్లింగ్ చెప్పడం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశం. దీంట్లో అదే కాకుండా మనకి మన చిన్నప్పుడు తాతయ్య నానమ్మ, తాతలు వీళ్ళంతా కూడా మనకి చెప్పేటువంటి రాజు స్టోరీలు, 7 చేపల కథలు అటువంటివి కాకోకుండా రకరకాలైనటువంటివి సందర్భానుసారం వచ్చేటువంటి స్టోరీ టెల్లింగ్ చెప్పడం వలన, అదేవిధంగా పిల్లల యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్పడం వలన, అదేవిధంగా గమ్యం చేరేటువంటి స్టోరీస్ చెప్పడము, ఇలా డిఫరెంట్గా స్టోరీ టెల్లింగ్ అనేది చెప్పడం అనేది చాలా ముఖ్యం. అందులో మనకి ఒక చిన్న కథ చెప్పడం జరిగింది. కథలు చాలా చెప్పడం జరిగింది. దాంట్లో ఒక చిన్న కథ ఏమంటే, ఒక కోతి, ఒక ముసలి. ఒక కోతి ఏమంటే, ఒక చెరువు పక్కన, ఒక సరస్సు పక్కన కోతి చెట్ల పైన ఉండి నివాసం ఉండేది. దాంట్లో ఆ కోతికి ముసలి పరిచయమై, ఆ కోతి కొన్ని నేరేడు పళ్ళను తీసుకొచ్చి ముసలికి ఇస్తుంది. ఈ ముసలి తీసుకెళ్ళి నేరేడు పళ్ళను తన భార్యకి ఇస్తుంది. ఆ నేరేడు పళ్ళను తిన్న ముసలి భార్య భర్తకి చెప్తుంది, ఈ నేరేడు పళ్ళన్నీ తిన్న కోతి గుండె చాలా బాగుంటుంది, ఆ గుండెకాయ నాకు కావాలి అని అంటే, ఈ ముసలి వెళ్ళి ఆ కోతిని ఎక్కించుకొని వచ్చి, కోతిని కోతి బావా, నిన్ను అవతల గట్టు వైపుకి తీసుకెళ్తాను రా, నా మీద ఎక్కువ అని తీసుకెళ్తుంది. నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ కోతికి నిజం చెప్తుంది, నీ గుండె చాలా బాగుందంట, అది టేస్ట్ ఉంటుందంట, నా భార్య తినాలని తీసుకెళ్తున్నాను నిన్నే అంటుంది. అయ్యో బావ, ముందే చెప్పింటేని నా గుండెకాయ పోయి చెట్టు మీద పెట్టాను అని ఆ కోతి సమయ సందర్భానుసారము దాన్ని చెప్పడం ద్వారా ముసలి తీసుకెళ్ళి ఆ కోతిని ఒడ్డుకు చేరుస్తుంది. ఒడ్డుకు చేర్చిన వెంటనే కోతి వెళ్ళి చెట్టు మీదకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా సమయానుభవం మనము ప్రదర్శన చేసుకోవాలంటే, సమయం మనము ఎలా నడుచుకోవాలనేది గుర్తించుకోవాలి. అక్కడ మనం కొట్లాడడం అనేది ముఖ్యం కాదు, సమయం ఎలా ఉంది ఆ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. ఇది ఈ విధంగా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా చెప్పడం జరిగింది. దాంట్లో నాకు నచ్చినది ఇంకా చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ మై వీడియో. థ్యాంక్ యూ.